శివుడి కన్నిటితో సరస్సు ఏర్పడింది. ఇంతకీ అదెక్కడో తెలుసా? శివుడు అత్యంత శక్తివంతమైన దేవుడు. హిందూ పురాణాల ప్రకారం శివుడికి ఎంతో ప్రత్యేకత ఉంది. కానీ శివుని గురించి చాలా మందికి తెలియని విషయాలు కొన్ని ఉన్నాయి. అందులో శివుడు కన్నీటితో ఏర్పడిన సరస్సు గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? అదేంటో ఎక్కడుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కథాస్టాస్ మందిర్ పక్కనే ఉన్న కొలను శివుడు కన్నీటితో ఏర్పడిందని అక్కడ ప్రజల విశ్వాసం. సతీదేవి మరణించిన తర్వాత శివుడు అమితంగా దుఃఖించాడట. ఈ దుఃఖ క్రమంలో శివుడు 2 కన్నుల నుండి కన్నీరు దారాలుగా కారసాగింది. ఈ 2 కన్నుల నుండి ద్రవించిన నీరు 2 సరస్సులుగా ఏర్పడ్డాయి. అందులో ఒక సరస్సు రాజస్థాన్లో ఉంది, మరొకటి పాకిస్తాన్లోని కథస్రాజ్ మందిర్ పక్కనే ఉన్న సరస్సు పాకిస్తాన్లోని చక్వాజ్ అనే గ్రామానికి 40 కిలోమీటర్ల దూరంలో ఈ సరస్సు ఉంది. తమ 4 ఏళ్ల వనవాసంలో భాగంగా పాండవులు ఇక్కడ నివసమున్నారని, ఈ సరస్సు యొక్క విశిష్టత తెలుసుకుని దాని పక్కన 7 మందిరాలు కట్టించారని అక్కడ ప్రజల విశ్వాసం. సంవత్సరంలోని అన్ని రోజుల్లో ఈ సరస్సుని సందర్శించవచ్చు. ఇది 200 అడుగుల లోతులలో ఉంటుందట. అది శివుడు కన్నీటి సరస్సు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.